ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. బైబిల్ గ్రంథంలో మనము పరిశుద్ధాత్మను గనుక మనం చూస్తే అసలు మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే దేవుడు ఒక్కడే అంటున్నాము, మరి 3 వ్యక్తిత్వాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక మర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకే దేవుడు 3 వ్యక్తిత్వాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 persons 1 God. ఈ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరు చేయలేనటువంటి విధముగా వారి యొక్క కలయికను మనము చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు త్రిత్వములో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అట్లని చివరి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో ఎవరు మొదట, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అని అనలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము అందరికి అర్థమయ్యే రీతిగా ట్రినిటీలో 3rd పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనకు మొదట మత్తయి సువార్తలో ఈ విషయాలు మనకు తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏ నామములో బాప్తిస్మం ఇవ్వాలట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము. అందరికి ఏమున్నది? ఒక నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక ఫీలింగ్ కాదు, ఏదో ఒక స్పర్శ, ఒక అనుభవం. కొన్నిసార్లు కదలిక, ఉద్రేకము, లేదంటే కేకలు వేయట, శబ్దము, ఇంకేదో ఒక ఫోర్స్, ఒక శక్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏదో ఒక అనుభూతి అని అనుకుంటారు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తండ్రితోనూ కుమారునితోనూ సమాన అనుభవంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలలో మనము ఈ మాటను స్పష్టంగా చూడగలం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఏంటి? పేతురు ఏమంటున్నాడు? ఒక చోట పరిశుద్ధాత్మతో అంటున్నాడు, మరొక మాట ఏమంటున్నాడు? దేవుడు. హల్లెలూయా. అందరేనండి, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనగానే మనకేమనిపిస్తుంది అంటే ఈ ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది కదా, పవర్ ఏమో అని అనుకుంటారు. కాదు కాదు కాదు. ఈజ్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమేం చేస్తాడు? మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎంతమంది మాట్లాడగలరు? మీరు ఒక వ్యక్తి కనుక మీరేం చేస్తారు? మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు? మన ఆత్మలతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. శరీర సంబంధులు ఆయన స్వరాన్ని వినలేరు. వాక్యం చెప్తుంది, ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందేవారు, రక్షణ పొందిన వారు, ఆత్మలో జన్మించిన వారు దేవుని యొక్క స్వరాన్ని వినుట ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకముగా మీతో మాట్లాడాలి అని అంటే మీరు తిరిగి జన్మించే అనుభవమును మనం కలిగి ఉండాలి. ఆయన మనకి బోధిస్తాడు అని వాక్యం చెబుతోంది.
యోహాను సువార్త 14 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరట? ఆదరణకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆదరించే దేవుడు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడు? సమస్తమును మీకు బోధిస్తాడు. నేనేమేమైతే చెప్పినానో వాటన్నిటిని మీకు బోధిస్తాడు, వాటిని మీకు జ్ఞాపకము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను మరోటి కాదు, చెప్పబడిన వాక్యములో నుంచి ఆయన బోధిస్తాడు. వాక్యముకు విరోధముగా ఏమీ కూడా ఆయన బోధించలేడు. వాక్యానికి విరోధముగా ఏదైనా చెప్పి ఇది పరిశుద్ధాత్ముడు అని అంటే అది తప్పిదము. కొన్నిసార్లు మనము తెలుసుకోవాలి. అప్పుడప్పుడు చాలామందిని నేను చూస్తూ ఉంటాను, వారు మార్గములో నుంచి గమనించడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ట్రైన్ పట్టాల మీద ఒక ట్రైన్ పోతున్నది అనుకోండి, వేగంగా పోతుంది. కానీ కొంతకాలానికి చూసేసరికి అది ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి చేరకుండా వేరే వైపునకు ప్రయాణిస్తుంది. అంటే అది తెలవకుండానే పట్టలు తప్పింది, దాని పట్టాలు వేరైపోయినాయి. ఈరోజు మీరు పరిశుద్ధాత్మను గమనించండి, మీరు గ్రహించకపోతే, పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులు గ్రహించకపోతే, దేవుని యొక్క వాక్యము తెలియకపోతే, పరిశుద్ధాత్మ కార్యాలు మీకు అర్థం కాకపోతే సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మోసపరిచి మిమ్మల్ని వేరే మార్గానికి తీసుకొని వెళ్తాడు. అది గ్రహించేసరికి చాలాసేపు అయిపోతుంది. చాలామంది గొప్ప గొప్ప వారు పడిపోవడానికి గల కారణం అదే. గొప్ప గొప్ప వాళ్ళు పడిపోవడానికి గల కారణము అదే. నువ్వు దేవుని వాక్యానికి వేరుగా ఏదైనా కార్యాలు చేయడం ప్రారంభిస్తూ అది పరిశుద్ధాత్మ అని చెబితే నీవు త్రోవ తప్పిపోతున్నావన్న విషయాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఏ విషయాలు మాట్లాడతాడు? యేసు ప్రభు చెప్పిన సంగతులను మనకి బోధిస్తాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, ఆ సంగతులను మనకు జ్ఞాపకము చేస్తాడు. ఇంకా ఏమని చేస్తాడు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో మనలో ఆయన నివాసము చేస్తాడు. ఆయన మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది పరిశుద్ధాత్ముడు మీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు? ఈరోజు మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు దేవుని యొక్క వాక్యానికి, దేవునికి వ్యతిరేకముగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో దుఃఖపరుతాడు. కాబట్టి మీరేం చేయకూడదు? నేను పరిశుద్ధాత్మ నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మ కార్యాలు నా జీవితంలో కనబడాలనుకున్న వాళ్ళు తమ జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. మోసము, దొంగతనము, అబద్ధము, చెడ్డ పనులు, వాక్యానికి విరోధమైన కార్యాలు, స్వేచ్ఛానుసారమైన కార్యాలు, ఈరోజు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మను అవి దుఃఖపరుస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మరి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉండేవాడు? సహజంగా మనందరికీ కూడా చాలామంది అనుకుంటారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి దిగు వచ్చినాడు అంటే అప్పుడే పరిశుద్ధాత్ముడు పుట్టినాడు అని చాలామంది అనుకుంటారు. కాదు, సృష్టి ఆరంభంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి ఆరంభములోనే ఆయన ఉన్నాడు.
మానవులను తయారు చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మనము నరులను చేయుదము రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి ప్రారంభం నుంచి ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఆయా సమయాలలో ప్రజలకి అవసరత ఉన్నప్పుడు వారిని బలపరుచుటకు వారి మీదకి దిగి వచ్చి ఆ కార్యమైన వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మన మధ్యలో, యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీకు ఇంకొక ఆదరణకర్తను నేను, ఆయన వచ్చిపోవుడు ఉండదు, ఇప్పుడు మీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అనండి, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినాన నాయకులను, అంతేకాకుండా న్యాయాధిపతులను, ప్రవక్తలను, దేవుని సేవకులను బలపరచుటకు ఆయన ఆత్మ దిగి వచ్చేది. కొన్ని ఉదాహరణలు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. యుద్ధము చేయడం కొరకు పిరికివాడైన గిద్యోనును పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు గానుగ చాటున దాగుకొని తా గోధుమలను దుల్లగొట్టుకుంటున్న ఆయన మీదికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే గొప్ప కార్యాలు చేస్తాం. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సాతాను యొక్క కార్యాలను మనము లయపరుస్తాం. ఆ దినము శత్రువులను జయించుట కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క గిద్యోను మీదకి దిగి వచ్చింది. ఒక పని చేయుట కొరకు, అతన్ని బలపరచుట కొరకు. హల్లెలూయా. ఈనాటికి దేవుడు నీలో ఉండి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మనము చూస్తే సంసోను మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ బహు బలముగా దిగి వచ్చేది. మళ్ళీ ఆయన సాధారణమైపోయేవాడు. ఎప్పుడైతే అవసరం ఉన్నదో ఆ సమయంలో పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చేది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, వాని అంటే ఎవరు? దావీదు యొక్క సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఆనాడు రాజుగా అభిషేకించినాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఈరోజు నూనెకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మీ మీద కుమ్మరించబడిందంటే ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు టెంపరరీ, ఈనాడు పర్మనెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు వచ్చుచూ పోవుతూ ఉండేవాడు, ఇప్పుడు ఆయన వచ్చినాడంటే పోయే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆనాడు ప్రజలను బలపరచడానికి వచ్చినాడు, అపాన్, వాళ్ళ మీదికి. ఇప్పుడట నీలోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్డ్వెల్లింగ్, నీ లోపల ఆయన నివాసము చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. యేసుప్రభు యొక్క జీవితంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని స్పష్టంగా మనం చూడగలం. యేసుప్రభు యొక్క పుట్టుకకు ముందు దేవదూత వచ్చి ఆ యొక్క మరియతోటి ఏమని చెప్తుందంటే, లూకా 1:35లో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఏంటట? మరియ మీదకి ఏమొస్తుందట? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్ముడు అంటే మరియను బలపరుచుటకు, ఆ కార్యమును జరిగించుటకు, యేసు ప్రభు యొక్క జననము, ఆ ఉత్పత్తి జరుగుటకు పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మానవ ప్రమేయం కాదు, యోసేపు యొక్క ప్రమేయం కాదు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది, పరిశుద్ధాత్మ మూలముగా యేసుప్రభు జన్మించున్నాడు. లూకా సువార్త 3:22 ఆయన బాప్తిస్మం పొందుటకు అక్కడికి వచ్చినాడు. అయితే 22 పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో, ఏంటట, పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చిందట? పావురము రూపంలో. ఈరోజు పావురపు సాదృశ్యాన్ని ఏమంటారు? పరిశుద్ధాత్మ సాదృశ్యం. ఆయన మీదికి పరిశుద్ధాత్మ దిగు వచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మము, నీటి బాప్తిస్మం ఎవరైనా ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాత్రము దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుకి నీటి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. కానీ పరిశుద్ధాత్మ చేత నింపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి, చేతులు వేయడానికి దైవజనుల్ని వాడుకుంటాడు, కానీ అభిషేకించేది మాత్రము దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరాకారములో అతని మీదికి దిగింది. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు కనబడాలి. చాలాసార్లు మనం అంటాము, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అంటే మరి కార్యాలు ఏమైనవి? పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉండడే. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఆయన మన జీవితంలోకి వచ్చింది ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి కాదు. ఎంతమందికి అర్థమైంది? ఆయన మనను వాడుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40 దినములైన తరువాత సాతానుడు వచ్చి ఈ రొట్టెలను, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటే అప్పుడు కూడా తినడానికి సిద్ధంగా లేడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది మీరు ఉపవాసం ఉండండి అంటే ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకైతే తెలియదు. యేసు ప్రభువు ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. ఉపవాసం ఉండుటకు పరిశుద్ధాత్మ అతన్ని ఏం చేసింది? నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతోటి మాట్లాడలేడు పరిశుద్ధాత్ముడు అంటే గమనించండి, ఇది కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేరేపించినాడు. తరువాత వాక్యం చెబుతుంది, లూకా సువార్త 4:18 ఆయన ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఏమంటున్నాడంటే ఆయన నన్ను తన పరిచర్య కోసము పిలిచి ఉన్నాడు, తన పరిచర్య కోసం అభిషేకించున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే టంగ్స్ అంటే భాషలు మాట్లాడడం కాదు. అన్ని భాషల వారిని చేరుట కొరకు మీరు సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు సువార్త ప్రకటించుట కొరకు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారు ఆత్మ సంగతుల కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో వాడబడడానికి చూస్తూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎక్కువ ప్రేరేపించాలి, కానీ మన ఆకలి కాదు. ఈరోజు నువ్వు శరీర ఆకలి కలిగి ఉంటే తింటావు, 3 పూటలు తింటావు. ఆత్మీయ ఆకలి కలిగి ఉంటే నువ్వు ఉపవాసం ఉంటావు. పక్కనున్న వాళ్ళని అడగండి, శరీర ఆకలి ఉందా, ఆత్మ ఆకలి ఉందా? 2 ఆకళ్ళు ఉంటాయి, కానీ ఏ ఆకలిని మింగేయాలి? శరీర ఆకలిని ఆత్మీయ ఆకలి మింగివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. వాక్యం చెప్తుంది, యోవేలు గ్రంథము 2:28-29 వచనము, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూచుదురు. ఆ దినమున నేను పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతాను. అంచె దినములలో నా ఆత్మను మనుషులందరి మీద, మనుషులందరూ. ఎంతమంది మనుషులు ఉన్నారు ఈడ? అయితే మీరు కూడా ఏం చేయాలి? పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు మనిషివైతే నువ్వు కూడా ఆత్మచేత నింపబడాలి. మనుషులందరి మీద అంటే నువ్వు లేవు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జంతువైతే పర్వాలేదు, నువ్వు మనిషివైతే నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడు అన్నాడు, కుమ్మరిస్తాను, అందరూ నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు నింపబడాలి, యవనస్తులు నింపబడాలి, వృద్ధులు నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు ప్రవచిస్తారు, కొంతమంది దర్శనాలు చూస్తారు, కొంతమంది కలలు కంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబోయే సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14:16-17 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త, అనగా ఆయనకి ఇవ్వబడిన పేరేంటట? సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. ఎంతమంది చూడగలుగుతున్నారు? లోకము చూడలేదు. మీరు లోకములో ఉన్నారా, దేవునిలో ఉన్నారా? మీరు దేవునిలో ఉంటే ఆయనను చూడగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ లోకానికి ఆయన కనబడ్డాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియదు. పరిశుద్ధాత్మ అంటే అయ్యగారు దీవెనిచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ అన్నట్టుగానే చాలామందికి పరిశుద్ధాత్మ తెలుసు, కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి నరేంద్ర మోడీ తెలుసు? చేయలేపండి. ఎప్పుడు కలిసినారు మీరు? కలిసినారా మీరు? మీకు నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ఉన్నాడు అని తెలుసు, కానీ ఆయన గురించి మీకేమీ. ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలుసు, కానీ అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియదు. ఆయనను మనం కలుసుకునేదాకా మనము ఆయన ఎవరో మనం తెలుసుకొనలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. ఎవరు పొందుకోలేరు? లోకము, లోకస్తులు పొందుకోలేరు. దేవునిలో ఉన్న వాళ్ళు మాత్రమే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునిలో ఉన్న వాళ్ళు మాత్రమే పొందుకొనగలరు. మీరు ఆయనను ఎరుగుదురు. పక్కనున్న వాళ్ళు చెప్పండి, నేను ఆయనను ఎరుగుదును. ఎవరు? ఆత్మ సంబంధమైన వారు మాత్రమే ఎరుగుతారు. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిలో ఉండును? అందరూ అనండి, నాలో అనండి. నీలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు ఏమని చెప్పినాడు? అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో ఆయన ఎత్తబడేటప్పుడు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుతారు, మీరు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారని చెప్పి ఆయన ఆరోహణమైనాడో లేదో 10వ దినాన గమనించాడు. 120 మంది కలిసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 10వ దినము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా కలిసి ప్రార్థన చేసిన 10వ దినము. సహజంగా యేసుప్రభు లేచినప్పటి నుంచి లెక్క పెడితే అది 50వ దినము. యేసుప్రభు ఎత్తబడిన తర్వాత అది 10వ దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10వ దినమున వారు అనుకోలేదు, ఎప్పటిలాగానే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ పెద్ద శబ్దం ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విండ్. పరిశుద్ధాత్మని ఇంకా దేనితో పోలుస్తారంటే గాలితో పోలుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హఠాత్తుగా ఆ గదంతా కూడా గాలి చేత నింపబడింది. అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా
గమనించండి, అగ్ని నాలుకలు ప్రతి ఒక్కరి మీద పడినట్టుగా ప్రజలు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ భాషలలో మాట్లాడుతున్నారు. అప్పటిదాకా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయనా, ఇదిగో నువ్వు ఆదరణకర్తను పంపిస్తానన్నావు నాయనా, ఇదిగో మేము ఎదురు చూస్తున్నాం తండ్రి, మేము ఎదురు చూస్తున్నాం నాయనా, మేమందరము 10 రోజులుగా ప్రార్థన చేస్తున్నామయ్యా, మేమేం చేయాలో మాకు తెలియచేయు అని సహజంగా వారి భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. హఠాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు చేసిన పరిచర్య తన శిష్యుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆదిమ సంఘము ఆ దినమే ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు గట్టిగా భాషలలో మాట్లాడుతూ ఉన్నప్పుడు పెంతెకోస్తు పండుగ జరుపుకోవడానికి కొంతమంది యెరూషలేముకు వచ్చిన వారు ఈ యొక్క మేడగదిలో ఏమి జరుగుతుంది అని చెప్పి ఆ స్వరము వినడానికి పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళకి రాని భాష పలుకుతూ ఉన్నారు. అప్పుడప్పుడు నత్తివాడు పలికినట్టుగా ఉంటుంది. పలుకుతుంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు పొద్దున్నే తాగేసి వచ్చినారు. ఏం చేసినారు? వీళ్ళు పొద్దునే తాగేసి వచ్చినారు. అప్పుడు లేచి యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలను పేతురు చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము తాగలేదు, ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానము ఇప్పుడు నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినాన ప్రజలు గ్రహించినారు ఏంటంటే అక్కడ ఒక అద్భుతం ఏం జరుగుతుందంటే, అన్ని దేశాల నుంచి పండుగను ఆచరించడానికి యూదులు అక్కడికి వచ్చినారు. వారు తమ భాషలో వీరు దేవుని స్తుతించుట, వీరికేమో వాళ్ళ భాష రాదు, అయినా వీళ్ళెట్లా మా భాషలో దేవుని స్తుతిస్తున్నారు. గమనించండి, వింటున్న వాళ్ళకేమో సొంత భాష, మాట్లాడుతున్న వాళ్ళకేమో వేరే భాష. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యపోయినారు, గ్రహించినారు ఇది పరిశుద్ధాత్మ కార్యమే. అప్పుడు వారు ఏం చేసినారంటే, ఆనాడు ఒకే ఒక దినమున 3000 మంది బాప్తిస్మం పొందినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనలో నివసించును. పరిశుద్ధాత్ముడు, క్రీస్తు పునరుత్థానము ద్వారా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చి తన పరిచర్యను, ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామంటే పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటికి కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, మీరు ఎన్ని శ్రమలలో ఉన్నప్పటికీ, చెరసాలలో పౌలు చెప్తున్నాడు, ఆనందించండి. మీకు మరలా చెప్తున్నాడు, ఏం చేయండి? ఆనందించండి. దేవుడు ఈ పరిస్థితుల నుంచి విడుదల చేస్తాడు. కాబట్టి ఈ యొక్క పౌలు శీలను అంత కొట్టినట్టు అనిపించలేదు. వాళ్ళు పాటలు పాడుతున్నారంటే, ఎవడు పాటలు పాడతారు చెప్పండి? ఎవరు పాటలు పాడతారు? సంతోషంగా వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవడైనా రోగి ఉంటే వాడు ప్రార్థన చేయించుకోవాలి, ఎవడైనా సంతోషంగా ఉంటే వాడు పాటలు పాడాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ దేవుడు గమనించండి, మన మీదకి దిగి రావడమే కాదు, మన రక్షణకు ముందు కూడా ఆయన మనలో కార్యమును చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు చాలామంది అంటుంటారు, నీకు ఫోన్ చేస్తున్నాను కానీ నువ్వెందుకు లేపుతలేవు? ఏంటి, నీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను నేను, నీ ఫోన్ ఏడబెట్టినావు? గమనించండి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది అన్యజనులు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ పాపం విషయంలో ఒప్పిస్తూ ఉంటాడు, రక్షణ విషయంలో వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా వాళ్ళు ఏం చేయరు. అందరూ అన్నాడు, ఫోన్ లేపరని చెప్పండి, స్పందన ఉండదు. మనం ఏం చేసినాము? పక్కన వాళ్ళు చెప్పండి, ఫోన్ లేపినామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫోన్ లేపినాం కాబట్టి ఈడున్నాము. ఫోన్ లేపిన వాళ్ళంతా ఎక్కడున్నారు? బయట ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ లేని వాళ్ళంతా బయట ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళంతా లోపల ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనను రక్షణ కొరకు ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం విషయంలో వారిని ఒప్పిస్తూ ఉంటాడు. చాలామంది కొంత వచ్చుకుంటా కొంత పోతూ ఉంటారు, కొంత వచ్చుకుంటూ కొంతమంది పోతూ ఉంటారు. గమనించండి, వారు పాపం విషయంలో ఒప్పించబడరు కనుక స్థిరపరచబడరు. లోకమును వారు విడిచిపెట్టరు కనుక
రక్షణ పొందరు. కాబట్టి ఈరోజు గమనించండి, పాపము విషయంలో పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. ఈరోజు నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే నీలో పరిశుద్ధాత్మ రాలేదు. కొన్నిసార్లు లెర్న్డ్ నాలెడ్జ్, ఎవరో పలుకుతూ ఉన్నప్పుడు భాషలు కొన్ని నేర్చుకొని నువ్వు కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. నిజంగా అది పరిశుద్ధాత్మ కుమ్మరింపేనా, లేదంటే నువ్వేమైనా నేర్చుకున్నావా భాష? నేర్చుకున్న భాష కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 3:5-6 యేసు ప్రభు నికోదెముతో చెప్తున్నాడు. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఆయన మనను ముద్రించి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. అందరూ అనండి, ముద్రింపబడితిమి. ఎట్లా ముద్రింపబడ్డారట? ఎట్లా ముద్రింపబడ్డాము? ఆత్మచేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు నా బిడ్డ. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు రక్షించబడ్డారా? చెప్పండి. రక్షించబడ్డారు. ఏమి చెప్తుంది? నీకు ముద్ర వేయబడింది కనుక నువ్వు చెప్తున్నారు. ఆత్మ ద్వారా మీకు ఏం చేయబడింది? ఈరోజు నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అని ఎంతమందికి నిశ్చయితుంది? ఏమో, ఈ ఫస్ట్ది అయితే ఓకే, కానీ ఈ రెండోది గమనించారు. ఫస్ట్ది ఓకే అయితే సెకండ్ది కూడా ఓకేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం మరణిస్తే పరలోకానికి వెళ్తామని చెప్పి పరిశుద్ధాత్ముడు సీల్ వేసినాడు. కాబట్టి మన మనస్సాక్షి చెప్పగలుగుతుంది, ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం. ఆ ఖచ్చితత్వం నీ జీవితంలోకి రావాలి. అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది అన్యుల విషయంలో. మరి విశ్వాసుల విషయంలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు. గమనించండి, ఆత్మ నింపుదల లేనివారు, క్రీస్తు ఆత్మ లేనివారు మేము క్రీస్తు వారం అంటున్నారు, కాదది. హల్లెలూయా. ఒక దైవజనుడు పాట పాడుతూ ఉన్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆత్మ లేనివాడు నన్ను చేరలేడు. ఏముండాలట? ఆత్మ నింపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ నింపుదల కలిగి ఉంటే ఏమవుతుందట? ఆయన మనకు బోధిస్తుంటాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు. గలతీ 5:22 ఆత్మ ఫలములు ఫలించేటట్టుగా చేస్తాడు. ఆత్మ ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫలాలు మీ జీవితంలో కనబడతాయి. కఠినంగా మీరు ఉండరు, దుఃఖంతో మీరు ఉండరు. ఈ 9 ఆ యొక్క ఆత్మ ఫలము మీ జీవితంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఆయన మిమ్మల్ని, వాక్యం చెప్తుంది, మీరు పొందుకున్నప్పుడు శక్తిని పొంది ఆయా ప్రాంతాలకు వెళ్తారు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించాలి. ఇక్కడ దాకా మీరు వచ్చినారు ఈరోజు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసానికి సాదృశ్యమే ఆత్మ నింపుదల. ఆయన మనల్ని బలపరుచుట కొరకు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 8వ అధ్యాయము 19వ అధ్యాయంలో ప్రజలు అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటికి ప్రజలు నింపబడుతున్నారు. ఈరోజు కూడా కొందరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 2వ అధ్యాయంలో నింపబడ్డారు, 8వ అధ్యాయంలో నింపబడ్డారు, 19వ అధ్యాయంలో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అదే ప్రకారంగా మొదట యూదుల మీదకి,
తర్వాత అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మొదట యూదులకు రక్షణ, ఆ తర్వాత అన్యజనులకు రక్షణ. పరిశుద్ధాత్ముడు కూడా అదే రకంగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట యూదుల మీదకి వచ్చినాడు, తర్వాత కొర్నేలు ఇంట్లో అన్యజనుల మీదకి ఆయన దిగి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఆయన నీ జీవితంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, నీలో ఎందుకు నివసిస్తాడు అంటే నీకు రక్షణ ఇవ్వడానికి. ఆయన నిన్ను ఎందుకు నింపుతున్నాడంటే తన పరిచర్య చేయడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము కారు తీసుకొని పోయి డీజిల్ కొట్టించినామంటే ఏమర్థము? అది తీసుకొచ్చి షెడ్లో పెడతారనే? ఎవడైనా షెడ్లో పెట్టడానికి ఎవడైనా డీజిల్ కొట్టిస్తాడా? ఈరోజు వాడు డీజిల్ కొట్టిస్తున్నాడు అంటే వాడు ఎటో పోతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఆయన నిన్ను ఎందుకు నింపుతాడట? ఆయన తన కొరకు వాడుకోవడానికి నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మవరాలను పంచిస్తున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలలో ఆత్మవరాలు అక్కడ ఉన్నాయి. 9 ఆత్మవరాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళకి జరగబోయే సంగతులు దేవుడు తెలియజేస్తాడు. ఏ ఆత్మతో ప్రజలు ఉన్నారో అది దురాత్మన దేవుని ఆత్మన తెలుసుకునే ఆత్మల వివేచన ఉంటుంది. సమస్య ఉండడమే కాదు, సమస్య పరిష్కారం కూడా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భాషలు మాట్లాడతారు, భాషలకు అర్థం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచిస్తారు. ఎంతమందికి ప్రవచించే అలవాటు ఉంది? ప్రతి ఒక్కరూ ప్రవచించే వరమును అడగాలి. హల్లెలూయా. మొదట మీరు నేర్చుకోవాలి, ఎలా ప్రవచించాలో నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాగ్దానాలను మొదట ప్రవచించడం ప్రారంభించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ విధంగా లోపలికి నడిపిస్తాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ఎక్కువగా అభిషేకించడానికి గల కారణం ఏంటంటే నిన్ను ఎక్కువగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వాక్కు పలికినప్పుడు ప్రజలు స్వస్థత పొందుతారు. నీవు వారి మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదంటే కర్చీపులతోటి కొట్టినా, కొంతమంది ఏమి లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? దయ్యం పట్టిన వాళ్ళని చెప్పుతో కొడుతున్నాడు, బైబిల్తో కొడుతున్నాడు, రాడుతో కొడుతున్నాడు. గమనించండి. దేవునికి అభిషేకము లేకపోతే శరీర సంబంధమైన కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు వస్తుంటూనే వాడు అంటున్నాడు, దయ్యం పట్టిన వాడు, నువ్వు నన్ను నశింప చేయడానికి వచ్చినావా? నువ్వెవరువో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నాకు ఇంకా సమయం రాలేదు. హల్లెలూయా. బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈరోజు మ్యాజిక్ చేయడానికి పరిశుద్ధాత్మ నింపుదల కాదు. పరిశుద్ధాత్మ చేత దేవుని బిడ్డలు వాడబడుతుంటే ఒక గారడి సీమను నాకు కూడా ఆయన కావాలంటున్నాడు. వాడు ఆల్రెడీ మ్యాజిక్ చేస్తాడంట. ఆబ్రాకి డాబ్రా జింగో మ్యాజిక్ డూడు అనగానే ఆడాలకెళ్ళి ఇట్లా తీయగానే ఇంకేదో, ఇది కూడా అట్లాగే అని అనుకున్నాను. నాకు అది కావాలి, ఎవరి మీద చేతులు వేసాలు పడిపోవాలి. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. గమనించండి, ఆ మ్యాజిక్ కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బతుకులు మారే మ్యాజిక్ ఇది. ప్రజలు విడుదల పొందే మ్యాజిక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నువ్వు దానికి సరిగ్గా లేవు అని చెప్తూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనం వాడబడాలి తప్ప పరిశుద్ధాత్మ మన ప్రయోజనం కొరకు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వారికి పంచి ఇస్తాడంట. 9 ఆత్మవరాలు ఒక్కొక్కరి మీద వాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం అంటే అనుదినము మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ 2:20 ప్రకారంగా మనం జీవించాలి, మన ఇష్ట ప్రకారం కాదు. యేసుప్రభు అంటున్నాడు, శిష్యులు వచ్చి తిన్నావా అని అడిగిండ్రట. నాకు వేరొక భోజనం ఉన్నదంట. వాళ్ళు అనుకున్నారు ఆయనకి ఎవరో టిఫిన్ పంపించినట్టున్నారు. కాబట్టి దేవుడు మన కార్యాలలో డైలీ సరెండర్ దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రతిరోజు దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సెన్సిటివిటీ, ఆయన స్వరము వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడునుగాక. దేవుడు మీకు కొన్ని హావభావాలు ఇస్తాడు. ఆ హావభావాలకు మీరు విధేయత చూపించాలి. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు స్పందించకపోతే, ఈ 3 కార్యాలు పైన మీరు జరిగించకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.